హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఐసెట్ 2025 రిలేటెడ్గా సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. దాంతోపాటు అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ కూడా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే నిన్న మార్నింగ్ వీడియోలో క్లియర్గా చెప్పాము, ఈవినింగ్ మనకు 10-11 ఆ టైంకి ఈ యొక్క సీట్స్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అవ్వచ్చు అని. ఎగ్జాక్ట్గా అదే టైంకి రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన వెంటనే కూడా వితిన్ సెకండ్స్లో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేశాను. చాలామంది కూడా డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. మరి వీటికి సంబంధించి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అన్నది ఒక్కసారి అయితే గమనిద్దాం. ఇది మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్. ఇందులో క్లియర్గా మీరు చూసుకున్నట్టయితే యూజువల్గా చాలామందికి ఉండే డౌటే మనం ఒకసారి అయితే డిస్కస్ చేసుకుందాం. అసలు మాకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా రాలేదా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే పైన 2700 రూపీస్, మనకు 27,000 రూపీస్ అయితే ఉంది, కింద 0 రూపీస్ ఉంది. ఇలా ఎవరికైతే కింద 0 రూపీస్ అని ఉంటుందో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్టు, ఎవరికైతే పైన 27,000 చూపిస్తుంది కదా, కింద కూడా 27,000 చూపిస్తుంది అనుకోండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని చెప్పి మీరైతే అర్థం చేసుకోండి. ఈ విధంగా మీకు వచ్చిందా రాలేదా అని మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అన్నది ఒకసారి మీరు మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా మనకు ఇక్కడ థర్డ్ పాయింట్ ఉంది కదా, థర్డ్ పాయింట్లో మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఏదైతే మనకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ లేదంటే ఈ మీకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాలేజీలో సబ్మిట్ చేయడం కానీ వీటికి సంబంధించి లాస్ట్ డేటు 15th సెప్టెంబర్ అని అయితే చెప్తున్నారు. అంటే 15th సెప్టెంబర్ ఏదైతే ఉందో ఈ డేట్ లోపు మీరు ఖచ్చితంగా వెళ్ళి మీ యొక్క కాలేజీలో మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సాటర్డే వచ్చింది కదా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, కాలేజెస్ ఉంటాయా అంటే అలాంటివి ఏవి కూడా మీరైతే ఆలోచించద్దండి. ఖచ్చితంగా సాటర్డే ఉన్నా సండే ఉన్నా మనకు కాలేజెస్ అనేవి ఓపెన్లోనే ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడానికి వాళ్ళు డెఫినెట్గా అయితే ఓపెన్లో ఉంచాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈ 15th లోపు వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయండి. ఇక్కడ ఇంకొక మైన్ పాయింట్ ఏంటి అంటే మనకు ఎలానో థర్డ్ కౌన్సిలింగ్ అనేది మోస్ట్లీ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవుదామని కన్ఫర్మ్గా ఫిక్స్ అవుతున్నారు అంటేనే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇవ్వండి. లేదు నేను ఆ కాలేజీలో జాయిన్ అవ్వను అని అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే వన్స్ మీ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత అవి మీరు రిటర్న్ తెచ్చుకోవడానికి ఇంకొక కౌన్సిలింగ్ అన్నది మనకు లేదు. సో కాబట్టి ఏంటంటే డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఇవ్వండి. ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో అది మీరు జాయిన్ అవుతాము మాకు ఇంట్రెస్టెడ్ ఉంది అని అనుకుంటే మాత్రమే డాక్యుమెంట్స్ ఇవ్వండి. లేదు అంటే డాక్యుమెంట్స్ అయితే ఇవ్వకండి. సో ఇలా ఎవరైతే డాక్యుమెంట్స్ ఇచ్చి సబ్మిట్ చేసి వాళ్ళ సీట్ అనేది రిజర్వ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి క్లాస్ వర్క్స్ వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయి జూలైలోనే. సో ఇప్పుడు మీరు అదే క్లాస్లో అదే అయితే క్లాసెస్ జరుగుతున్నాయో దాంట్లోనే కంటిన్యూ అవ్వండి నెక్స్ట్ డే నుంచే అనే మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు. సో కాబట్టి ఏంటి అంటే లాస్ట్ డే సబ్మిట్ చేయడానికి మనకు సెప్టెంబర్ 15th ఉంది. ఒక్కసారి అయితే గమనించండి. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి కదా, దయచేసి అందులో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు ఎంబీఆర్ ఎంసీఏ చేస్తూ ఉంటారు. ఫర్దర్గా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకు ప్రైవేట్ సెక్టార్స్లో కానీ గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ వీటన్నిటి రిలేటెడ్గా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అందులో అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, కొన్ని ఫ్రెషర్స్కి ఉంటాయి, కొన్ని ఎక్స్పీరియన్స్డ్కి ఉంటాయి. అసలు ఎంబీఏ చేసిన తర్వాత హెచ్ఆర్ సైడ్ వెళ్ళాలా, ఫినాన్స్ సైడ్ వెళ్ళాలా, మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలా, ఇలా వీటికి సంబంధించి ఉన్న ఆపర్చునిటీస్ అన్ని మ్యాక్సిమం నేను అందులో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు. బిలీవ్ మీ, మీరు ఎప్పుడైతే పాస్డ్ అవుట్ అవుతారో ఆర్ఎల్స్ ఇంటర్న్షిప్కి కానీ మీరు మధ్యలో ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ డెఫినెట్గా నేను ఆ గ్రూప్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే గమనించి జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.